ఇవే ఇవే వాటిని అనుసరించడం మొదలుపెట్టినారు. ఇవే పద్ధతులు. ఆల్ దీస్ ఆర్ సంస్కరణలు. ఇన్ఫ్యాక్ట్ రిక్రూట్మెంట్లో ఈ ఇంటర్వ్యూస్ అనేటి ఎంత సంస్కరణలు తీసుకొచ్చినారనంటే వైఎస్ఆర్సీపీ రాకమునుపు ఏపీపీఎస్సీ సెలక్షన్కు సంబంధించి ఒకటే ఇంటర్వ్యూ బోర్డు. ఇది బాగా అందరు వినండి. వైఎస్ఆర్సీపీ నిజంగా ప్రభుత్వం ఎంత సిన్సియర్గా ఎంత ట్రాన్స్పరెంట్గా చేసిందన్న దానికి నిదర్శనం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు ఏపీపీఎస్సీ సెలక్షన్స్కు సంబంధించి ఒకే ఇంటర్వ్యూ బోర్డు. అందులో ఒకరు మాత్రమే సివిల్ సర్వీసెస్ అధికారి. ఆ బోర్డులో కూడా. కానీ మేము వచ్చిన తర్వాత 3 ఇంటర్వ్యూ బోర్డులు పెట్టడమే కాకుండా మొత్తంగా 24 మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. 24 మంది, ఒకరు కాదు. గతంలో మాదిరిగా ఒకరు కాదు బోర్డు మెంబర్. 24 మంది ఐపీఎస్ ఐఏఎస్లు ఇంటర్వ్యూలు చేశారు. ఒక బోర్డు కాదు, 3 బోర్డులు. దీంతో పాటు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన 6 వీసీలు కూడా ఇంటర్వ్యూలు చేసిన వారిలో ఉన్నారు. ఏ ఇంటర్వ్యూ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఏ ఇంటర్వ్యూలో ఏ బోర్డు మెంబర్ ఉన్నారో కూడా తెలియకుండా జంబ్లింగ్ పాటించినారు. అసలు క్యాండిడేట్కే తెలియదు అసలు ఏ బోర్డు లేకపోతున్నాడు, ఆ బోర్డులో ఎవరున్నారని. దిస్ ఇస్ రెవల్యూషన్. ఏ ఇంటర్వ్యూలో ఏ బోర్డు మెంబర్ ఉన్నారో కూడా తెలియకుండా జంబ్లింగ్ పాటించారు. అంత పగడ్బందీగా ఎంపిక జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు తెలుసా? దీన్ని పక్కన పడేసినాడు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అది కూడా అందరికీ తెలియాలి. చంద్రబాబు నాయుడు దీన్ని పక్కన పడేసి మళ్ళీ ఒకే ఇంటర్వ్యూ బోర్డును చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినాడు. మళ్ళీ పాత పద్ధతి. అంటే ఒకరే సివిల్ సర్వీసెస్ అధికారి. 24 మంది మా ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు ఒకరు. అసలు మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎంత ఉంది అని చెప్పడానికి నిజంగా మా హయాంలో 1,30,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన గ్రామ సచివాలయాల్లో ఎక్కడన్నా ఒక్క కంప్లైంట్ వచ్చిందని అడుగుతా ఉన్నా. ఎప్పుడన్నా కంప్లైంట్ వచ్చిందని 1,30,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాల్లో మేము ఇచ్చినాం. చిత్తశుద్ధి, ట్రాన్స్పరెన్సీ అంటే అది. ఇక్కడ చూస్తే 372 మందికి వీళ్ళే జీవోలు ఇచ్చి, వీళ్ళ ఎమ్మెల్యేల సర్టిఫికెట్లు ఇచ్చి, వీళ్ళ ఎంపీలే సర్టిఫికెట్లు ధృవీకరించి ఇష్టం వచ్చినట్టుగా ఏ ఎగ్జామ్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ స్కాములు చేస్తూ ఉన్నారు. 1,30,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాలు మేము ఇచ్చినాం. ఒక ఆరోపణ వచ్చిందా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 పోస్టులు భర్తీ చేసినాం. ఎక్కడైనా ఒక్క కాంట్రవర్సీ అన్న వచ్చిందని అడుగుతా ఉన్నా. మా హయాంలో వైఎస్ఆర్సీపీ 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 పోస్టులు ఇచ్చి భర్తీ చేసినాం. ఎక్కడా కూడా వివాదాలు లేవు. కాంట్రవర్సీస్ ఎక్కడా లేవు. మేము ఇచ్చిన దాంట్లో 7 నోటిఫికేషన్ చంద్రబాబు పెండింగ్లో పెట్టినాడు. మరో 2 రద్దు చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగుల మీద ఉన్న ప్రేమ. ఆశ్చర్యం లేదు చంద్రబాబు నాయుడు ఆరోపణలు నిజంగా చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి. ఇంకోటి అంటాడు, కొంతమంది ఎవాల్యుయేటర్స్ 7th పాయింట్, కొంతమంది ఎవాల్యుయేటర్స్ సెల్ ఫోన్లో మాట్లాడారంట. ఇవి సీసీ కెమెరాల్లో కనిపించాయంట. అసలు నేను అడుగుతాను, అసలు బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు నీకు అని చెప్పి అడుగుతా ఉన్నా. అసలు పేపర్ ఎవరిది అనేది ఎవరికి తెలియదు. బార్ కోడ్ ఉంటుంది, అసలు క్యాండిడేట్ పేరు కూడా ఉండదు. ఎవడి పేపర్ ఎవరు కరెక్ట్ చేస్తున్నారో అని. మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ మనిషి? పైగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అలా ఫోన్లలో మాట్లాడిన వారిని విచారించారు కదా. మళ్ళీ అడుగుతాను, అది కూడా ఫోన్లో మాట్లాడినానంటాడు కదా, సీసీ కెమెరాలో కనిపించినాయి కాబట్టి నువ్వు అడుగుతావు. మరి వాళ్ళని విచారించినారు కదా, ఏం జరిగింది? వాళ్ళు ఏమైనా చెప్పినారా?
అసలు బార్ కోడ్ ఉంటుంది, అసలు ఎవడిది ఎవడో ఎవడి పేపర్ ఎవడో ఎవడికి తెలియదు. పైగా సీసీ కెమెరాలు. నేను వక్రీకరణకైనా హద్దు పొద్దు అనేది ఎక్కడైనా ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావని ఆ డిఎస్సి, రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. మేము రెడీ అంటాను, నువ్వు రెడీనా? ఛాలెంజ్.